స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించారా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు, తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసిపోయిన దేవుడు గనక, మరి ప్రతి దినము ఆయన మనతో ముచ్చటించే దేవుడు గనక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మరి కాసేపు ఆయన గడపాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట నాకు మొర్ర పెట్టమంటున్నాడు కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఎక్కువ జామునే నీ సమస్యను బట్టి దేవునికి మొరపెట్టు, నీ బిడలను బట్టి దేవునికి మొరపెట్టు, నీ బంధువులను బట్టి దేవునికి మొరపెట్టు, నీ గ్రామాన్ని బట్టి దేవునికి మొరపెట్టు, నీ దేశాన్ని బట్టి కూడా దేవునికి మొరపెట్టు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మొరపెట్టు. అప్పుడు వారందరి క్షేమం నిమిత్తమే మరి వారందరినీ ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ఇంకా నీకు తెలియని విషయాలు ఆయన బయలుపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలు తీరడమే కాకుండా నీ ప్రజలు, నీ బంధువులు, నీ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, గ్రామ ప్రజలు అందరి కోసం అందరి అవసరతలు దేవుడు తీర్చి అందరినీ దీవించడంతో పాటు నిన్నును దీవించబోతున్నాడు అని దేవుని తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం స్తోత్రాలు. నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిస్తున్నాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, చర్చ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న వారందరి జీవితాల్లో అయా నాయన నీకు మొరపెట్టే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాన ఉత్తరము దయచేయండి. అలాగే ప్రభువా, గ్రహింపలేని గొప్ప సంగతులను బయలుపరచమని, మీ కొన్ని బిడ్డలని ఆయన వారి జీవితాల్లో ఎలా నడుచుకోవాలో నీ ప్రజలకు నేర్పించమని, ప్రతి సంగతిని బయలుపరచమని ప్రార్థిస్తూ, ఇదిన ఎవరైనా రోగులై ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని, అలాగే రకరకాలైన నాయన ఇబ్బందులు, కాడిలు మోస్తున్న ఏ కాడి కింద నలగొట్టబడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు కరుణించమని, కృప చూపించమని, ఈ దినం ఎవరైతే మాకు అలాగే మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని కాచి కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, నాయన సువార్త జరుగుతుండగా ప్రతి చోట నీ కార్యములు జరిగించమని, అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని దయచేసి మీరే మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.